నేను చక్కటి ఉదాహరణ ఉద్యమాలు చెప్పేవాడిని. పొయ్యి నారి భోజనం, కట్టెలు మావి భోజనం, బియ్యం మావి భోజనం. గంట మాత్రం నీ చేతిలో పెట్టుకుంటావు, వండింది తీసుకుపోతావు, నీ రూమ్ లో పెట్టుకుంటావు, నీ వర్గానికి పెట్టుకుంటావు. నా వర్గం ఏమో ఎట్టి చాకరికే, పొయ్యి నామ్ తేవాలి, కట్టెలు మేము తేవాలి, వండంగానే భగవని తీసుకుపోయి వీటిలో పెట్టుకుని నీ వర్గానికి వండిస్తున్నావు. అంటే రాజకీయాల్లో మంత్రులు వారే ఉన్నారు. ఈ రోజు ఏ జిల్లా మంత్రులు చెప్పండి. ఆ రోజు సమైక్య రాష్ట్ర మంత్రి రంగారెడ్డి జిల్లా మినిస్టర్ ఎవరు? ఒక సామాజిక వర్గం. ఆ రోజు నల్గొండలో సమైక్య రాష్ట్రం తెలంగాణ వచ్చిన కూడా ఎవరు సామాజికాలు వాళ్ళే. గమనించవచ్చు, మార్పు ఏం జరగలే. బహుజనుల ఓట్లని కేవలం ఓటు భాగంగా ఓటర్ గానే భావిస్తున్నారు, ఒక మిషన్ గా భావిస్తున్నారు. దుర్మార్గం ఏంటంటే మనదంతా చైతన్యం లేక మనవాడే, మన కుటుంబం వాళ్ళే, మన జాతి బిడ్డనే బానిస అయిపోయి వాడు పోయి తెలుసుంటే మనకి ఏర్పాటు పెట్టి మినిస్టర్లు కేవలం ఒక ఎలబుక్ ఇచ్చేసి 4 పోలీసులు ఇచ్చేసరే పోరానికి మినిస్టర్ అంటే వాడు ఆ సామాజిక వర్గంలో నేనే తోమును అనుకుంటాడు. వాడు చేస్తున్న అన్యాయమే. మీరు గమనించవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది. మీరు గతంలో చూడొచ్చు. నేను చెప్పిన ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అదే లాజిక్ ఉన్నారు. చైతన్యం ఉన్నారు. వాళ్ళు 130 కులాలు, వాళ్ళకి ఐక్యత రాదు అంటారు. కానీ వస్తుంది. రాదన్న తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ పబ్లిక్, రాదన్న తెలంగాణ తీసుకొచ్చి ఆత్మ గౌరవానికి సాగుకైనా పోతామని చెప్పిన తెలంగాణ చైతన్యం మరొక్కసారి బీసీ రూపంగా బీసీలందరూ కూడా రేపు వచ్చిన జేఏసీగా ప్రతి గ్రామంలో కూడా పార్టీలకు ఓటేయకుండా జేఏసీ వ్యక్తిని ఇండిపెండెంట్ గానే గెలిపించి చూపించే సందర్భాలు కూడా ముందు చూస్తారు. ముందు ఈ యొక్క అనుభవాలు మీకు రాజకీయ పార్టీలకు చెప్తాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు చాలా మటుకు కూడా బీసీ ఓట్లని, బీసీ వర్గాలని వాళ్ళని వాడుకోలే తప్ప వాళ్ళు ఈ రోజు మీరు మినిస్టర్లు క్యాబినెట్ చూడండి, జడ్జిలో చూడండి, ఎవరున్నారు అధిక శాతం. రాజకీయంగా మీరు మంత్రులైనాక మీరు ఐపీఎస్ మీ వర్గాలను వేసుకుంటారు, పాలక వర్గాలు అన్ని కూడా మీరు ఉంటాయి, చైర్మన్లు మీరే ఉంటారు. ఈ రోజు జిల్లాలలో చూడండి, ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ తీసుకోండి, యూనివర్సిటీలు ఎవరి, హాస్పిటల్స్ ఎవరి. అంటే ఒక సామాజిక వర్గం ఎందుకు వచ్చినాయి అంటే రాజకీయంలో వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, వాళ్ళకు ఆ వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటు